ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు టెంకాయ దొంగ. ఒక గ్రామంలో పెదరామయ్య అనే భూస్వామి సిద్ధిగాడనే వాణ్ణి 4 రూపాయల నెల జీతం మీద తోటమాలిగా పెట్టుకొని వాడి చేత తోట వేయించాడు. అందులో అరటి చెట్లు, మామిడి చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు నాటారు. కూరగాయలు కూడా వేశారు. కాలక్రమాన తోట పెరిగి వచ్చింది. తన జీతం కాస్త పెంచమని సిద్ధిగాడు భూస్వామిని అడిగాడు. అప్పుడేనా? అంత తొందరపడకు, కొబ్బరి చెట్లు కాపుకురాని చూద్దాం అన్నాడు పెదరామయ్య. కొబ్బరి చెట్లకు కూడా గెలలు పడ్డాయి. తన జీతం మరి 2 రూపాయలైనా పెంచి తీరాలని సిద్ధిగాడు పట్టుబట్టాడు. పోరాపో, ఇప్పుడు నీకు తోట పని ఏమంత ఉన్నదని నీ జీతం ఒక్క దమ్మిడి కూడా పెంచను. ఇష్టముంటే ఉండు, లేకపోతే పని మానేసి వెళ్ళిపో అన్నాడు యజమాని. సిద్ధిగాడు చిక్కులో పడ్డాడు. వాడు తోటకు చెయ్యవలసినదంతా అదివరకే చేశాడు. ఇక చెయ్యవలసిన కష్టమైన పని ఏదీ లేదు. ఆ సంగతి తెలిసే యజమాని అంత ధీమాగా ఉన్నాడు. ఇంతకాలము ఒళ్ళు దాచుకోకుండా న్యాయంగా పనిచేసిన సిద్ధిగాడు ఇక నుంచి దొంగతనానికి దిగదలిచాడు. వాడు ప్రతి రాత్రి తోట నుంచి 2 టెంకాయలు దొంగతనం చేస్తూ వచ్చాడు. 3 రోజులు గడిచేసరికల్లా పెదరామయ్యకు కొబ్బరికాయలు పోతున్నట్టు ఆచూకీ తెలిసింది. కానీ దొంగ ఎవరో తెలియలేదు. ఆయన సిద్ధిగాడినే అడిగి చూశాడు. కొబ్బరికాయలు పోతున్నాయని గాని దొంగ ఫలానా అని గాని తనకు తెలియదన్నాడు సిద్ధిగాడు. సరే, రాత్రిపూట తోటలో కాపలా ఉండి దొంగను పట్టుకో అన్నాడు యజమాని. 2 రూపాయలు జీతం పెంచండి, అలాగే రాత్రింబవళ్ళు కూడా కాపలా ఉండి దొంగను పట్టుకొని మీకు ఒప్పచెప్తాను అన్నాడు సిద్ధిగాడు. అదేమీ కుదరదు, నేనే కాపలా ఉంటాలే అని పెదరామయ్య అప్పటికప్పుడే గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, టెంకాయ దొంగను ఈ రాత్రి నా కంట పడేస్తివా, రేపు నేను నీకొక మేకనిస్తాను అని దండం పెట్టుకున్నాడు. తాను కూడా దేవతకు దండం పెట్టుకోవటానికి వచ్చిన సిద్ధిగాడు చాటున ఉండి ఈ మాట విన్నాడు. యజమాని వెళ్ళిపోయాక సిద్ధిగాడు దేవతతో, తల్లి, నన్ను యజమాని చేతికి చిక్కకుండా తప్పించావంటే రేపు నీకొక పుంజునిస్తా, అంతకు మించి నాకు శక్తి లేదు అని దండం పెట్టుకున్నాడు. ఆనాడు అర్ధరాత్రి వేళ సిద్ధిగాడు తోటలో ప్రవేశించి బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టెక్కి ఒక కాయ విసిరి దూరంగా వేశాడు. యజమాని తోటలో పొంచి ఉన్న పక్షంలో కాయపడిన చోటనే దొంగ కోసం చూస్తాడని వాడలా చేశాడు. కానీ పెదరామయ్య అంతకు ముందే బావి పక్కనున్న చెట్టు మీదకు ఎవరో ఎక్కటం కనిపెట్టి కర్రాతాడు తీసుకొని ఆ చెట్టు కిందికే వచ్చి, ఎవడ్రా చెట్టు మీద, దొంగ వెధవా, నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా, కిందికి దిగిరారా, నిన్ను చెట్టుకు కట్టి చర్మం ఒలిచేస్తాను అని గద్దించాడు. సిద్ధిగాడు భయంతో వణికిపోతూ చెట్టు మీదనే కదలకుండా ఉండిపోయాడు. అంతలోనే ఎవరో మనిషి ఆ చెట్టు మీద నుంచే బావిలోకి గభీమని దూకటం పెదరామయ్య కంటపడింది. వెంటనే అతను బావిలోకి దూకి దొంగ కోసం వెతకసాగాడు. ఎవరిదో తల అతని చేతికి తగిలింది కానీ పట్టు చిక్కలేదు. కొంతసేపయ్యాక ఆ బావిలో దూకిన వ్యక్తి రామయ్యను ఒక తన్ను తన్ని చివాలున బావిలో నుంచి పైకెగిరి తప్పించుకుపోయాడు. దొంగ లాఘవం చూస్తే అతనికి ఆశ్చర్యమయ్యింది. మర్నాడు పెదరామయ్య గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, నన్ను మోసగించావు, దొంగ తప్పించుకుపోయాడు, నేను నీకు మేకనివ్వను అన్నాడు. దొంగను కళ్ళ చూపమన్నావు, చూపాను. నీ పనివాడికి 2 రూపాయలు జీతం పెంచలేని పిసునిగొట్టువు నాకు మేకనిస్తావా? సిద్ధిగాడి జీతం పెంచితే నీకీ కష్టాలే రాకపోను కదా అన్నది దేవత పూజారికి పూని. పెదరామయ్యకు జ్ఞానోదయమయ్యింది. ఆయన ఆ రోజే సిద్ధిగాడికి జీతం పెంచాడు. తర్వాత తోటలో టెంకాయ దొంగతనాలు జరగలేదు.